రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పర్సన్ అయితే మెసేజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో అతనికి ఒక సైబర్ క్రైమ్ అయితే జరిగింది. సో ఆ క్రైమ్ ఎలా జరిగింది, ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం. సో ఫ్యూచర్ లో మీరు కూడా సెక్యూర్ గా అయితే ఉండొచ్చు. ఇతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ లో అయితే ఒక మెసేజ్ అయితే వచ్చిందన్నమాట. సో మీరు పార్ట్ టైం జాబ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అది కూడా రేటింగ్స్ ఇస్తూ. సో ఇతను యాక్సెప్ట్ చేసేసి అయితే వాళ్ళు ఇచ్చిన వర్క్ అయితే చేయడం జరిగింది. సో ఇతనికి వాళ్ళ అమౌంట్ కూడా అయితే పే చేశారనమాట. పే చేసిన తర్వాత ఇతన్ని వాళ్ళు కొంచెం అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అండ్ ఇతనికి రిటర్న్ కూడా ప్రాఫిట్ అయితే ఇచ్చారనమాట. అగైన్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయమన్నారు, అది కూడా పెద్ద అమౌంట్. సో ఇతను పెద్ద అమౌంట్ అని చెప్పేసి అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యనని చెప్పేసి సైడ్ అయిపోయాడు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇతని అకౌంట్ అనేది హోల్డ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మనీ అనేది లాస్ అవ్వలేదు, బట్ ఇతని బ్యాంక్ అకౌంట్ అనేది హోల్డ్ లో పడిపోయింది, అంటే ఫ్రీజ్ అయిపోయింది. అది కూడా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ అకౌంట్ అనేది హోల్డ్ లో పడినా ఫ్రీజ్ అయినా కానీ మళ్ళీ నార్మల్ స్టేట్ కి తీసుకురావాలంటే అంటే చాలా కష్టం గైస్. ఎందుకంటే మీరు అక్కడ ఒక సైబర్ క్రిమినల్ లాగా వాళ్ళైతే మీ అకౌంట్ ని హోల్డ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే టెలిగ్రామ్ లో వచ్చే మెసేజెస్ కి అయితే అసలు రెస్పాండ్ అవ్వకండి అండ్ పార్ట్ టైం జాబ్ అంటే అసలే రెస్పాండ్ అయితే అవ్వకండి. సో స్టే సేఫ్ ఆన్ ఇంటర్నెట్.